ఎక్కడ చూసినా ఒకటే ఇష్యూ, ఇరాన్ అమెరికా యుద్ధం. దానివల్ల వాళ్ళిద్దరే కాదు, ప్రపంచంలో అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ అస్. మన దేశంలో రైతులు పండించిన కన్జ్యూమబుల్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్స్ దాకా అన్నీ భారతదేశానికి తిరిగి వస్తున్నాయి బికాజ్ ఆఫ్ సముద్రంలో ఆ బ్లాక్స్, ఆ వార్ ఎఫెక్ట్. సో ఇండియాలో చాలా వస్తువుల ప్రైజెస్ తగ్గుతాయి, డిమాండ్ పడిపోతుంది, సప్లై పెరిగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ రాబోయే 6 నెలల నుంచి 8 నెలలు భారతదేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. మెంటల్లీ మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఎందుకంటే మన భారతదేశం, మనం ఎంతసేపు భారతదేశం వాంట్స్ టు బికమ్ విశ్వగురు, ప్రపంచానికే మేము నాయకుడు అవ్వాలనుకుంటున్నాం, ఇటువంటి మాటలు రాజకీయంగా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, వాటిని సీరియస్గా తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను. విశ్వగురు అవ్వటం అంటే యోగా పోజులు ఇచ్చి ప్రపంచాన్ని మేము శాసిస్తాము, దేవుడితో పాలిస్తాము, దేవుడి కహానీలు చెప్పి స్పిరిచువాలిటీతో ప్రపంచాన్ని కంట్రోల్లోకి తీసుకుంటాము అని చెప్పే రాజకీయ నాయకులు చెప్పినట్టు డబ్బా మాటలు కావండి విశ్వగురువు అవ్వటం అంటే. ప్రపంచంలోని ఇండస్ట్రీలో మేజర్ షేర్ ఉండటం, ప్రపంచంలోని అగ్రికల్చర్లో మేజర్ షేర్ ఉండటం, ప్రపంచంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ అన్నిట్లో భారతదేశం మేజర్ షేర్ ఉండటం. కానీ మన రాజకీయ నాయకులు వాటి డెఫినేషన్ మార్చేశారు. మన మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు. అక్కడేమో రాముడు, ఇక్కడేమో వెంకటేశ్వరుడు. వీటి గురించి ఆలోచించి మనం భవిష్యత్తులో ఏం చేస్తే బాగుపడతాం అనే విషయాన్ని మర్చిపోయాం. పొద్దున్న లేస్తే దేవుడిని మొక్కి రాత్రి పడుకున్నప్పుడు ఫోన్లో వేడుకొండల స్వామి వాట్సాప్ వాల్పేపర్ని చూసి పడుకొని నిద్రపోతాం. మధ్యలో ఏం చేయట్లేదు మనం. మహా అంటే లడ్డూ గురించి లేదా అయోధ్యలో రాముడి గురించి ఆలోచిస్తాం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరము అదే దేవుడిని మొక్కాలి. ఏమని అంటే, ఈ యుద్ధం ఆగిపోవాలి, మా బ్రతుకులు బాగుపడాలి అని. ఇప్పుడు విషయానికి వస్తే, నేను అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాను, లోకేష్ గురించి మాట్లాడతాను, పవన్ గురించి మాట్లాడతాను, జగన్ గురించి మాట్లాడతాను, షర్మిల గురించి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను? పరిస్థితులను సమీక్షించి, పరిస్థితులనంతా విశ్లేషించి, ఏం జరిగితే బాగుంటుంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలను మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు జగన్ని బండ బూతులు తిడితే కొన్ని లక్షల మంది నా వీడియోలు చూస్తారు. లేదా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరినో ఒకరిని బండ బూతులు తిట్టామనుకోండి, నేను నా వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. కేవలం ఆ లక్షల్లో వ్యూస్ వస్తాయి, నన్ను దేశమంతా రాష్ట్రమంతా గుర్తిస్తారు అన్న ఒక్క థాట్ ప్రాసెస్లో, అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళను, పెద్ద పెద్ద వాళ్ళను తిట్టో పొగిడో అట్రాక్షన్ గ్రాబ్ చేసి మనకు పాపులారిటీ పెంచుకుంటూ ఉంటారు. అంటే ఇది చాలా చీప్ స్థాయిలో కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే చాలామంది చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో చూస్తున్నాను, చాలామంది చేస్తుంటారు. ఒక పరిస్థితుల్ని విశ్లేషించి చెప్పేవాడికి, ఒకరిని తిట్టి దాని ద్వారా వచ్చే పవర్తో, వ్యూస్ ద్వారా ఒక పవర్ వచ్చింది, నేను సెలబ్రిటీ అయిపోయానని చెప్పుకునేవాడికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో నేను చాలామంది చీప్ యాక్టర్స్ని, చీప్ యూట్యూబర్స్ని చూస్తున్నాను. అంటే నేను అందరూ అనట్లేదు, ఎవరైతే ఇలా పెద్ద పెద్ద వాళ్ళని తిట్టి దాని నుంచి వచ్చిన పవర్తో వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒక పాత యాక్టర్ అండి, అతను నాకు తెలిసి అతని కెరియర్లో బాహుబలి, తర్వాత మగధీర, తర్వాత విక్రమార్కుడు, తర్వాత సై, ఇటువంటి గొప్ప గొప్ప సినిమాల్లో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ ఉంటాడండి. అతని పేరు శివాజీ. ఇతను చాలా గొప్ప యాక్టరు. నిజానికి చెప్పాలంటే ప్రభాస్ కన్నా పెద్ద యాక్టర్ అండి ఈయన. ప్రభాస్ సినిమా తీస్తే మహా అంటే 200-300 కోట్లు వసూలు చేస్తుంది. కానీ ఇతను సినిమా తీస్తే దాదాపు దేశంలో భాష రాని వాడందరూ కూడా ఆయన సినిమాకి వచ్చి కూర్చొని థియేటర్లో చూసి నవ్వి నవ్వి చచ్చిపోతారండి. అంత పెద్ద యాక్టర్ అయినా. సో వెరీ 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 బిగ్ యాక్టర్. అటువంటి యాక్టర్ ఒక సినిమా తీశాడండి, సాంప్రదాయని సుప్పిని సుధపూసిని అని. అసలు నెట్ఫ్లిక్స్, యాపిల్, తర్వాత జియో హాట్స్టార్, ఈటీవీ అందరూ పోటీ పడ్డారు. ఈ సినిమా మాకు కావాలంటే మాకు కావాలి, మాకు కావాలంటే మాకు కావాలని అన్నప్పుడు ఇంకా తెలుగువాడు కదా రామోజీరావు అని చెప్పి జాలితో శివాజీ అనే యాక్టర్ రామోజీరావు గారికి ఇచ్చేసాడు, ఆ ఈటీవీ వినికి ఇచ్చాడు. కానీ మన అదృష్టం బాగుండి ఏమంటే అతను థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నాడు ఈ సినిమాని. లక్కీగా మన టైం బాగుండి ఆయన థియేటర్లో రిలీజ్ చేశాడు. ఇలా ఒక 1000 కోట్ల సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో పేటీఎం కుక్కలు ఉంటారండి. ఈ పేటీఎం అంటే మన చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చెప్తున్నారు పేటీఎం డాగ్స్ అని. అంటే
వీళ్ళందరూ రోజుకు ₹5 తీసుకొని కూలి తీసుకొని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు అంటే శివాజీని ఆ 1000 కోట్ల సినిమాని ఎలాగైనా కనీసం 1 కోటన్నా దాని రెవెన్యూ తగ్గించాలని డిసైడ్ అయ్యారు. అంత పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు అది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి అది సమాజం పట్ల. సో వీళ్ళందరూ ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో పోస్ట్‌లు వేయటం వల్ల ఆ సినిమా రెవెన్యూ బాగా పడిపోయి జస్ట్ 999 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఆటోమేటికల్లీ ఆళ్ళకు అది ప్రెస్టీజ్‌గా తీసుకుంటారండి. ఈ సినిమా యాక్టర్లు ఎలా అంటే అంత పెద్ద యాక్టర్ కదా! ప్రెస్టీజ్‌గా తీసుకొని ట్విట్టర్‌లో ఒక లైక్ ఐ థింక్ ట్విట్టర్ ఎక్స్ అయిపోయింది. ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశాడు వీడియో. చూడండి అబ్బాయిలు, ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి పేటీఎం కుక్కలకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, మిమ్మల్ని రోజు తగులుకుంటాను. నా సినిమా రెవెన్యూనే పడగొడతారా? సినిమా బాలేదంటారా? నిజంగా నేను కూడా చాలా హర్ట్ అయ్యానండి. సినిమా ఐమాక్స్ ముందర దాదాపు 4 గంటలు నిలబడ్డాను. నిలబడితే కూడా టికెట్ దొరకలేదు. ఒక్క టికెట్ ₹1000 అంటే కూడా నేను కొనడానికి రెడీగా ఉన్నా, కానీ అమ్మలేదు. టికెట్లు అమ్మలేదు. అంత మంచి సినిమాని ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు మీరు తప్పు చేస్తున్నారు. అది మహా తప్పండి. ఇట్స్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. మీరు ఖచ్చితంగా అటువంటి సినిమాలను తొక్కాలి అనుకోవటం ఏనుగు ముందరికెళ్ళి చీమ డాన్స్ చేయటమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు మీరు నేను చెప్పింది వినండి. అంటే ఇప్పుడు శివాజీ లాంటి యాక్టర్ చెప్పినప్పుడు మీరు వినట్లేదు కాబట్టి కనీసం నాలాంటి చిన్న వ్యక్తి మాటన్నా వినండి. మీరు మీ స్థాయికి తగినట్టు పాలిటిక్స్ చేసుకోండి. అంత పెద్ద పెద్ద యాక్టర్స్ జోలికెళ్ళి మీరు చిన్నబుచ్చుకోకండి. మీ లెవెల్ ఏంటో మీరు తెలుసుకొని గౌరవంగా బ్రతకండి. లేకపోతే చూడండి, ఆయన రోజు గాని పొరపాటున మిమ్మల్ని తగులుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోపిస్తాడు శివాజీ. అంత బలమైన నటుడు. సినిమా ఎంత పవర్ఫుల్ మాధ్యమమో తెలుసుకోండి కొంచెం. సో కాబట్టి శివాజీ గారు, మీ తరఫు నేను కూడా ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న పేటీఎం బ్యాచ్‌కి ఒక వార్నింగ్ ఇచ్చాను. చేద్దాం. చూపిద్దాం వాళ్ళకి మనం ఏంటో.